Now, evolution of first cellular forms of life. What does it include? It includes the formation of protobionts and the evolution of living forms from these protobionts. And formation of protobionts ante adima jeeva kanalu from the complex organic molecules such as polynucleotides, polypeptides, nitrogen bases, lipids, etc. Large colloidal aggregates called coacervates. What are coacervates? They are bubble-like droplets were produced due to intermolecular attractions. అంటే అణువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ వల్ల జరిగిన రసాయనిక చర్యల వల్ల ఈ ప్రోటోబయాంట్స్, కోఎజర్వేట్స్ లాంటి ప్రోటోబయాంట్స్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అయిన ప్రధానంగా న్యూక్లియో ప్రోటీన్స్ నుంచి, లిపిడ్స్ నుంచి ఏర్పడ్డాయి అని. దే కుడ్ టేక్ ఇన్ మాలిక్యూల్స్ ఫ్రమ్ దేర్ సరౌండింగ్స్ డ్యూ టు ఫ్రీ జీన్స్. స్వేచ్ఛాజన్యువుల వల్ల పరిశ్రమలో ఉండేటటువంటి కొన్ని అణువులను తీసుకోగలిగాయి. దెన్ దే గెట్ ఎన్వలప్డ్ బై లిపిడ్ లేయర్. ఈ లిపిడ్ పొరతో ఆవరింపబడి, కొవ్వు పొరతో ఆవరింపబడి పరిశ్రమ నుంచి అవి కొంత వేర్పాటు చెందాయి అండ్ బికేమ్ డిస్టింక్ట్ ఎంటిటీస్. అంతటితో ఆగల. దే ఫార్మ్డ్ ఎంజైమ్స్ ఫ్రమ్ ప్రోటీన్స్ ఫర్ ర్యాపిడ్ మల్టిప్లికేషన్. వీటన్నిటికీ స్వతహా ద్విగుణీకృత శక్తి ఉన్నది కాబట్టి వీటిని ఫస్ట్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అని మనం అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ రెండు భాగాలు, ఒకటి భాగం ప్రోటోబయాంట్ తీసుకున్నాం, రెండోది ఆరిజిన్ ఆఫ్ ఫస్ట్ ట్రూ సెల్స్ అన్నాం. నిజమైనటువంటి సజీవ కణాలు పుట్టుక ఎప్పుడు జరిగింది అంటే approximately 3 billion years ago, the protobionts, by absorbing organic molecules from prebiotic soup, evolved into anaerobic heterotrophs which derived energy by fermentation అన్నాం. అంటే దాదాపు 3 బిలియన్ సంవత్సరాలకు ముందు ప్రోబయాంట్స్ అయినటువంటి మనం చెప్పుకున్న ప్రధానంగా మైక్రోస్ఫియర్స్ పరిశ్రమ నుంచి, ప్రీబయాటిక్ సూప్ నుంచి కొన్ని ఆర్గానిక్ మాలిక్యూల్స్ని గ్రహించి అవి వాయురహిత పరపోషితాలుగా ఏర్పడ్డాయి. ఇవాల్వ్డ్ ఇంటూ protobionts by absorbing organic molecules from their prebiotic soup about 3 billion years ago, evolved into anaerobic heterotrophs అని అంటున్నాం. అలా వాయురహిత పరపోషితాలుగా ప్రోటోబయాంట్స్ పరిణామం చెందాయి. మరి శక్తి ఎట్లా వచ్చింది వీటికి? ఫెర్మెంటేషన్ అంటే కిణ్వననము అని అంటాం. కిణ్వన ప్రక్రియ ద్వారా శక్తిని తీసుకున్నాయి. దీస్ cells, early cells were like prokaryotes with clumps of nucleoproteins. న్యూక్లియోప్రోటీన్స్ గుంపులుగా ఏర్పడినటువంటివి, గుంపులు న్యూక్లియోప్రోటీన్స్తో ఏర్పడినటువంటివి ఇవి అని. తర్వాత ఏం జరిగింది అని అంటే, ఇన్ ద నెక్స్ట్ స్టెప్ దీస్ ఎర్లీ ప్రోకారియోట్స్ acquired the enzymes catalase for the synthesis of carbohydrates. ఇవి తర్వాత కార్బోహైడ్రేట్ సింథసిస్లో తోడ్పడేటటువంటి కెటలేజెస్ని ఏర్పరచుకున్నాయి. యాజ్ ఎ రిజల్ట్ ఏమొచ్చినాయి ఇప్పుడు అంటే, ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ని సంశ్లేషణం చేసుకోవడానికి తోడ్పడేటటువంటి కెటలేజ్ అనే ఎంజైమ్స్ని ఏర్పరచుకున్నాయో అప్పుడు రసాయనిక స్వయం పోషితాలు వచ్చినాయి. ఇప్పుడు మొట్టమొదట మనకి ఇక్కడ ఎనిరోబిక్ హెటరోట్రాఫ్స్, వాటి నుంచి కీమో ఆటోట్రాఫ్స్ వచ్చాయి. ఇవి కూడా ఎనిరోబ్సే, కీమో ఆటోట్రాఫ్స్. లైక్ ఏంటివి? ఐరన్ అండ్ సల్ఫర్ బ్యాక్టీరియా. దే కెన్ థ్రైవ్ ఎట్ వెరీ హై టెంపరేచర్, థర్మోఫైలిక్ ఇవి.
వీటిని ఎనాక్సిజెనిక్ బ్యాక్టీరియా అని అన్నాం. ఐరన్ అండ్ సల్ఫర్ బ్యాక్టీరియా ఆర్ కాల్డ్ ఎనాక్సిజెనిక్. అంటే ఆక్సిజన్ ఏర్పరచట్లా, ఇప్పుడు వరకు ఆక్సిజన్ లేదు మనకి అప్ టు దిస్. అంటే ఎనిరోబిక్ హెటరోట్రాఫ్స్, నో ఆక్సిజన్. అలాగే ఇప్పుడు కీమో ఆటోట్రాఫ్స్, నో ఆక్సిజన్, ఎనాక్సిజెనిక్. ఇవి ఏం చేశాయి? దే టేక్ CO2 by using chemical energy produced. They produced sugars and carbohydrates. CO2ని తీసుకున్నాయి, రసాయనిక శక్తిని ఉపయోగించి షుగర్స్ని కార్బోహైడ్రేట్స్ని ఏర్పరచుకున్నాయి. పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా ఆర్ ఎనాక్సిజెనిక్ ఫోటో ఆటోట్రాఫ్స్. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటివి ఐరన్ అండ్ సల్ఫర్ బ్యాక్టీరియా, అవి కీమో ఆటోట్రాఫ్స్. ఇవేంటివి? ఇప్పుడు పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా, దే ఆర్ రిఫర్డ్ టు యాజ్ ఎనాక్సిజెనిక్ ఫోటో ఆటోట్రాఫ్స్ అన్నాం. ఎట్లా వీటికి ఈ సూర్య శక్తిని, సూర్యరశ్మిని గ్రహించి వాటికి కావలసిన పిండి పదార్థాలను అవే తయారు చేసుకోగలిగాయి. అందుకని వీటిని ఏమంటున్నామంటే ఫోటో ఆటోట్రాఫిక్ అన్నాం. ఇందాక అక్కడ కీమో ఆటోట్రాఫ్స్, రసాయనిక శక్తి రిడక్షన్ వల్ల వచ్చినటువంటిది. ఇక్కడ వచ్చినటువంటిది సూర్యరశ్మిని ఉపయోగించుకున్నాయి. అంటే టు ట్రాప్ ది సోలార్ ఎనర్జీ దే ఇవాల్వ్డ్ బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ఫ్రమ్ ది మెగ్నీషియం పార్ఫిరిన్ అవైలబుల్ ఇన్ సీ వాటర్. సముద్రంలో ఉండే మెగ్నీషియం పార్ఫిరిన్ తీసుకుని ఈ పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ని ఏర్పరచుకొని అవి ప్రథమ అంటే ఫస్ట్ ఫోటో ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ వచ్చాయి. స్టిల్ దే డిడ్ నాట్ రిలీజ్ ఆక్సిజన్, దేర్ ఫోర్ దే ఆర్ ఎనాక్సిజెనిక్ అని అన్నాం. నౌ ఇన్ ద నెక్స్ట్ స్టెప్, bacterial chlorophyll evolved into two chlorophyll. Chlorophyll JBలు మనకు వచ్చాయి. దట్ ఈజ్ ఇన్ సైనోబ్యాక్టీరియా అండ్ గ్రీన్ ప్లాంట్స్. ఎప్పుడైతే బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ నుంచి న్యాచురల్ క్లోరోఫిల్ వచ్చిందో సైనోబ్యాక్టీరియాలోను హయ్యర్ ప్లాంట్స్లోను, దే హ్యావ్ బికమ్ ఆక్సిజెనిక్ ఫోటో ఆటోట్రాఫ్స్. అంటే దే రిలీజ్డ్ ఆక్సిజన్ ఇన్ దేర్ ఫోటోసింథసిస్. మనం నార్మల్ ఫోటోసింథటిక్ రియాక్షన్ మనకు తెలుసు నాన్న. 6CO2 plus 12H2O gives C6H12O6 plus 12 molecules of water and ATP. వాటర్ వస్తుంది అని అనుకుంటున్నాం మనం. అలా మనకి కార్బోహైడ్రేట్ వచ్చింది. ఇక్కడ ఆక్సిజన్ కూడా రిలీజ్ అయింది. ఇక్కడ ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, రెస్పిరేషన్లో ఆక్సిజన్ కన్స్యూమ్ అవుతుంది, ఫోటోసింథసిస్లో CO2 కన్స్యూమ్ అవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. 6CO2 plus 12H2O gives C6H12O6 కార్బోహైడ్రేట్ ప్లస్ 6O2 వచ్చింది ఇక్కడ. So they have become oxygenic photoautotrophs. Thus reducing atmosphere was converted into oxidizing atmosphere about 2 billion years ago. With the availability of free oxygen, aerobic mode of respiration became predominant one. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ ఆదిమ జీవకణాలు, నిజ జీవకణాలు ఎలా వచ్చాయి ప్రోటోబయాంట్స్ నుంచి అంటే, ఫస్ట్ మనకి ఎనాక్సిజెనిక్ బ్యాక్టీరియా అయినటువంటి కీమో ఆటోట్రాఫిక్ బ్యాక్టీరియా, ఐరన్ అండ్ సల్ఫర్ బ్యాక్టీరియా, అవి పరిసరాల నుంచి CO2ను తీసుకోవటం మొదలుపెట్టాయి. పరిసరాల నుంచి CO2 తీసుకున్నాక రసాయనిక శక్తిని ఉపయోగించుకొని వాటికి కావలసిన షుగర్స్, కార్బోహైడ్రేట్స్ ప్రొడ్యూస్ చేసుకున్నాయి. నెక్స్ట్ స్టెప్లో పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా, ఇవి కూడా ఎనాక్సిజెనిక్కే. అయితే ఇవి కీమో ఆటోట్రాఫ్స్ కాదు. ఇవేంటి? సల్ఫర్, అదే పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా ఆర్ ఎనాక్సిజెనిక్ ఫోటో ఆటోట్రాఫ్స్.
ఎట్లా సౌరశక్తిని ఉపయోగించుకోగలిగి స్వయం పోషణ చేసుకోగలిగాయి అని అంటే ఇవి బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ని ఏర్పరచుకున్నాయి. ఈ బ్యాక్టీరియల్ క్లోరోఫిల్లో మెగ్నీషియం పార్ఫిరిన్ అనే దాన్ని సముద్రంలో ఉండే నీటి నుంచి ఈ ఆర్గానిజమ్స్ తీసుకున్నాయి. సో దిస్ పిగ్మెంట్ ట్రాప్డ్ సోలార్ ఎనర్జీ అండ్ ఫిక్స్డ్ కార్బన్ ఫిక్సేషన్ జరిగింది CO2 నుంచి. అలా వాటికి కావలసిన కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ప్రోటోబయాంట్స్, వాటి నుంచి మనకి ఈ ఎనిరోబిక్ హెటరోట్రాఫ్స్ నుంచి ఎనాక్సిజెనిక్ కీమో ఆటోట్రాఫ్స్ లైక్ ఐరన్ అండ్ సల్ఫర్ బ్యాక్టీరియా, వీటి నుంచి ఎనాక్సిజెనిక్ ఫోటో ఆటోట్రాఫ్స్ లైక్ పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఇప్పటి వరకు ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ రహిత పరిసరమే, రెడ్యూసింగ్ అట్మాస్ఫియరే. In the next step, what had happened? In the next step, bacterial chlorophyll evolved into true chlorophyll, as in cyanobacteria, that is blue-green algae, and also in higher green plants. So, normal photosynthetic activity started, in which CO2 from the atmosphere is taken and solar energy is used. So then carbohydrate is produced, starch is produced. So these are oxygenic. Oxygen is released along with the production of carbohydrate. Therefore these are referred to as cyanobacteria, and all green plants are referred to as oxygenic photoautotrophs. So reducing atmosphere was no longer there. Atmosphere came in its place. There is plenty of oxygen. Therefore aerobic respiration has evolved as the most efficient mode of respiration. వాతావరణంలో ఉండే ఆక్సిజన్ ఉపయోగించుకుని వాయుగత శ్వాసక్రియ జరుపుకుంటూ అత్యధిక పరిమాణంలో శక్తిని ఉపయోగించుకునేటటువంటి ఈ శ్వాసక్రియ, వాయు సహిత శ్వాసక్రియ అనేది ఆవిర్భవించింది అని. ఇప్పుడు వరకు జరిగింది ప్రోకారియాటిక్ సెల్స్ వచ్చాయి మనకి. అంటే వాటిల్లో నిర్దిష్ట కేంద్రకము లేదు సైనోబ్యాక్టీరియా వరకు మనకు. అంటే ఏ డిస్టింక్ట్ న్యూక్లియస్ బౌండెడ్ బై న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేదు కాబట్టి వాటిని ఆదిమ కేంద్రక జీవులు అన్నాం. ఇప్పుడు నిజ కేంద్రక జీవులు యూకారియోట్స్ ప్రోకారియోట్స్ నుంచి ఎలా పరిణామం చెందాయి అనడానికి దేర్ ఆర్ 2 థియరీస్ బిఫోర్ అస్. 2 సిద్ధాంతాలు మన ముందు ఉన్నాయి. ఒకటి ఎండో సింబయాటిక్ థియరీ, దెన్ ఇన్ఫోల్డింగ్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ థియరీ. ఇక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్స్లో మనకి ఎండో సింబయాటిక్ థియరీకి ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి. ఇది ఏన్షియంట్ ఎనిరోబిక్ ప్రోకారియాటిక్ కణం. ఈ కణంలోకి ఏరోబిక్ బ్యాక్టీరియా ప్రవేశిస్తున్నాయి. అప్పటికి ఇంకా ఈ న్యూక్లియర్ ఎన్వలప్ ఇవాల్వ్ అవుతుంది లేదు, ఇక్కడ కూడా సంఘటన ఉంది. సో ఎప్పుడైతే ఇవి లోపలికి ప్రవేశించాయో ఇవి ఏమయ్యాయి, ప్రిమిటివ్ ఏరోబిక్ యూకారియోట్గా వచ్చాయి. ఇప్పుడు ఏన్షియంట్ ప్రోకారియోట్స్లో ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ఉన్నాయి. ఇవి మనకి ప్రిమిటివ్ ఫోటోసింథటిక్ యూకారియోటిక్ లోపలికి ప్రవేశించి అక్కడ మైటోకాండ్రియాగాను ప్లాస్టిడ్స్గాను మారాయి. ఎప్పుడైతే ప్రోకారియోటిక్ కణాలు యూకారియోట్స్లోకి ప్రవేశించి అక్కడ ఉండి అవి మైటోకాండ్రియా అలాగే ప్లాస్టిడ్స్ ఇలాంటి మెంబ్రెయిన్ బౌండ్ ఇంపార్టెంట్ సెమీ ఆటోనమిక్ ఆర్గనెల్స్ని ఏర్పరిచాయో ఆ విధంగా ప్రోకారియోట్స్ నుంచి మనకి ఆదిమ యూకారియోటిక్ కణాలు వచ్చాయి. ఈ సిద్ధాంతాన్ని మనం ఏమన్నాం, ఎండో
symbiotic theory అన్నాం. In the endosymbiotic theory, the eukaryotic cells arose from living communities formed by prokaryotic organisms. Ancient prokaryotes may have entered primitive eukaryotic cells and remained there as organelles like plastids and mitochondria. అలా మనకి ఈ ప్రోకారియాటిక్ కణాల నుంచి యూకారియాటిక్ కణాలు, ఇది ఎండోమెంబ్రేన్ సిస్టమ్ ఆఫ్ యూకారియాట్స్ మైట్ హ్యావ్ ఇవాల్వ్డ్ బై ద ఇన్ఫోల్డింగ్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఆఫ్ ఎన్సిస్ట్రల్ ప్రోకారియాట్స్. ఇగో ముడతలుగా వచ్చినాయి లోపలికి. వీటి నుంచి ఎండోప్లాజ్మిక్ రెటికులం, దాని నుంచి న్యూక్లియర్ మెంబ్రెయిన్. అలా మెంబ్రెయిన్ సిస్టమ్స్ లేనటువంటి ప్రోకారియాట్స్ నుంచి మెంబ్రెయిన్ సిస్టమ్స్, డిస్టింక్ట్ న్యూక్లియస్ ఉన్నటువంటి యూకారియాటిక్ కణాలు వచ్చాయి. ఈ సిద్ధాంతాన్ని మనం ఏమన్నామంటే థియరీ ఆఫ్ ఇన్ఫోల్డింగ్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ అన్నాం. సో ఇది బ్యాక్టీరియల్ కణము, ఇది ఎన్సిస్ట్రల్ ప్రోకారియాట్ ఆదిమ కేంద్రక కణం, అది నిజ కేంద్రక కణం. ఇట్లా ఈ రెండు సిద్ధాంతాల వల్ల ప్రోకారియాట్స్ నుంచి యూకారియాట్స్ పరిణామం చెందాయి అని చెప్పగలుగుతున్నాం. వాట్ ఆర్ దీస్ టూ థియరీస్? సో యూకారియాట్స్ పుట్టుక గురించి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. దెర్ ఆర్ టూ థియరీస్ విత్ రిగార్డ్ టు ది ఆరిజిన్ ఆఫ్ యూకారియాట్స్ ఫ్రమ్ ప్రోకారియాట్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ endosymbiotic theory. What does it say? The prokaryotic cells entered the body of ancestral eukaryotic cells. There they lodged themselves and perpetuated as membrane-bound organelles like mitochondria, plastids, etc. The second theory, that is infolding of plasma membrane theory, says that the endomembrane system evolved due to infoldings of plasma membrane of the ancestral of the prokaryotes. Once the infoldings form ER formed nuclear membrane and also other membrane bound organelles. So these two theories support the evolution of eukaryotic cells from the primitive prokaryotic cells. Now let us just make a summary of what you have learnt in the evolution of these primitive true living cells from protobionts. First you have the protobionts here. Protobionts evolved into first ఏంటివి anaerobic heterotrophs. Anaerobic heterotrophs. In the next step, you have chemoautotrophs. ఏంటివి అంటే దే ఆర్ ఐరన్ అండ్ సల్ఫర్ బ్యాక్టీరియా. Next you have anoxygenic photoautotrophs. ఏంటివి? What are they? These are purple and
green sulfur bacteria. Now in the final step, ఇక్కడ బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ వచ్చిందన్న, స్టిల్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ కాలేదు. తరువాతి స్టెప్లో యూ గెట్ వాట్ ఆర్ కాల్డ్ ఆక్సిజనిక్ ఇవి ఫోటో ఆటోట్రోఫ్స్ like cyanobacteria. So, ivi prokaryotes. From these prokaryotes, eukaryotes were evolved in two ways. ఒకటి endosymbiotic theory. The second one was infolding of, let me put this way, plasma membrane, infolding of plasma membrane theory. ఈ రెంటి వల్ల వచ్చిన ఏమిటి అంటే you get eukaryotes. In these two lectures, you learnt about the various aspects pertaining to origin of life, starting with the origin of universe, origin of earth, then primitive earth atmosphere, then you have these protobionts, and then these forms, that is first cellular forms, anaerobic heterotrophs, chemoautotrophs, anoxygenic photoautotrophs, oxygenic photoautotrophs. Now questions will be asked on this sequence. Study and identify the correct sequence with regard to the origin of true living cells. So ఈ సీక్వెన్స్ని ఫస్ట్లో ఎనిరోబిక్ హెటరోట్రాఫ్స్, ఏరోబిక్ అంటే పోతుంది అది, ఎనిరోబిక్ హెటరోట్రాఫ్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. నెక్స్ట్ కీమో ఆటోట్రాఫ్స్ ఉండాలి. నెక్స్ట్ ఎనాక్సిజనిక్ ఫోటో ఆటోట్రాఫ్స్, ఆక్సిజనిక్ ఫోటో ఆటోట్రాఫ్స్ తర్వాత వస్తాయి. ఆక్సిజనిక్ ఫోటో ఆటోట్రాఫ్స్ బ్యాక్టీరియా ఉండొచ్చు, ఇక్కడ పర్పుల్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా ఉండదు, ఇక్కడ ఐరన్ అండ్ సల్ఫర్ బ్యాక్టీరియా ఉండొచ్చు. ఎనైరోబిక్ హెటరోట్రాఫ్స్కి ఎనర్జీ ఎలా వస్తుందన్న ఫర్మెంటేషన్ వల్ల వస్తుంది, అలా కూడా అడగొచ్చు. సో విత్ దిస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ది important lectures, that is origin of life in 2 classes related to this evolution. Now let us look into the questions, question bank. What next? We don't know what is going to happen and which species is going to be evolved. At present, man is the youngest. So after man, what next? So that is the thing shown there. Now you have previous NEET model questions. Now, dear students, you carefully follow the type of questions that have been repeatedly asked in the previous NEET as well as AIPMT exams. Now I have taken the exact questions given in the previous exams and their nearest models. So the question reads like this: following are the statements regarding the origin of life. ఇక్కడ రెండే స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ రెండు స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చదివి రెండు కరెక్టా, రెండు రాంగా, ఏ కరెక్టు బి రాంగా, లేకపోతే
ఏ రాంగు బి కరెక్టా ఏమిటి అనేది మీరు గుర్తించాలి. రీడ్ ద స్టేట్మెంట్స్ కేర్ఫుల్లీ. The earliest organisms that appeared on the earth are non-green and presumably anaerobes. మనం నేర్చుకున్నాం ఇక్కడ ఎనిరోబిక్ హెటరోట్రాఫ్స్. హెటరోట్రాఫ్స్ అంటే క్లోరోఫిల్ లేదు వాటికి. సో దిస్ ఇస్ ఎ ట్రూ స్టేట్మెంట్ నాన్న. ద సెకండ్ స్టేట్మెంట్, ద ఫస్ట్ ఆటోట్రాఫిక్ ఆర్గానిజమ్స్ వర్ ద కీమో ఆటోట్రాఫ్స్. యూ హ్యావ్ హియర్ కీమో ఆటోట్రాఫ్స్ that never released oxygen. They are also anoxygenic. B also true. So of the above statements, which one of the following option is correct? అంటే నువ్వు దేన్ని ఎంపిక చేసుకోవాలి? యు ఆర్ టు చూజ్ అన్ ఆప్షన్ ఇన్ విచ్ బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఏ అండ్ బి కరెక్ట్గా ఉన్నటువంటిది ఏంటి? ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ ఫాల్స్. బి ఈజ్ కరెక్ట్, ఏ ఈజ్ ఫాల్స్. అది కాదు, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో యువర్ ఆప్షన్ ఈజ్ 3. You should opt for both. Both statements are correct. అలా లెంగ్దీగా ఉంటుంది, చదవడానికి కనీసం 1 minute పడుతుంది. ఈ క్వశ్చన్ కూడా చూడండి, లెంగ్దీ క్వశ్చనే. ఇది 2008లో అడిగాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇందాక కరెక్ట్ ఎంపిక చేయమన్నాడు, ఇప్పుడు ఇన్కరెక్ట్, సరికానివి. అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రోటోబయాన్స్, కోఅజర్వేట్స్, మైక్రోస్ఫియర్స్ యాజ్ ఎన్యూసేజ్డ్ ఇన్ ద బయోజెనిక్ ఆరిజిన్. అంటే కెమికల్ ఎవల్యూషన్ వల్ల ఇవి ఏర్పడతాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని వీటికి వర్తించినటువంటి వ్యాఖ్య ఏది అనేదాన్ని నువ్వు గుర్తించు. స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. దే వర్ పార్షియల్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ దేర్ సరౌండింగ్స్. ఇది కరెక్టే. దే కుడ్ మెయింటైన్ అన్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. కొద్దిగా ఆ లైపిడ్ లేయర్ వచ్చింది కాబట్టి కొంత ఉంటుంది. దే వర్ ఏబుల్ టు రీప్రొడ్యూస్. సెల్ఫ్ రిప్లికేషన్ చేస్తున్నాయి, న్యూక్లియర్ ప్రోటీన్స్ ఉన్నది, అది కూడా నిజమే. 1, 2, 3 నిజము. 4వది ఏంటి? దే కుడ్ సెపరేట్ కాంబినేషన్స్ ఆఫ్ మాలిక్యూల్స్. కాంబినేషన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ సెపరేట్ చేసుకోలేవు. పరిశ్రమలో ఉండే వాటిని కొన్ని తీసుకుంటున్నాయి, కానీ తర్వాత అవి సెపరేట్ చేసే తత్వం వాటికి లేదు. కాబట్టి దిస్ ఈజ్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. 4th స్టేట్మెంట్ ఈజ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ప్రోటోబయాన్స్. They have no ability to separate combinations of molecules from their surroundings. 3rd question వచ్చేదలికి the concept chemical evolution is based on అన్నాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రసాయనిక పరిణామము దేని మీద ఆధారపడి ఉన్నది మనకని. పాసిబుల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ బై కాంబినేషన్ ఆఫ్ కెమికల్స్ అండర్ సూటబుల్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. అంటే అనుకూలంగా ఉండేటటువంటి పరిసర కారకాల్లో పాసిబుల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ బై కాంబినేషన్స్ ఆఫ్ కెమికల్స్. అంటే క్రిస్టలైజేషన్ ఆఫ్ కెమికల్స్ జరగదు, స్ఫటికీకరణం జరగదు. ఇంటరాక్షన్ ఆఫ్ వాటరు, ఎయిరు, క్లే అండర్ ఇంటెన్స్ హీట్ లేదు, ఎయిర్కి సంబంధం రాదు అక్కడ. ఎఫెక్ట్ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఆన్ కెమికల్స్, ఇది రసాయనిక పరిణామానికి లేదు. కాబట్టి ఇక్కడ 2, 3, 4 సరికాని వ్యాఖ్యలు. పనికొచ్చేటటువంటిది ఏమిటి అని అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నీకు 2007లో దీన్ని అడిగాడు. తర్వాత స్టేట్మెంట్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎమినో యాసిడ్స్ వాజ్ నాట్ ఫౌండ్ టు బి సింథసైజ్డ్ ఇన్ మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్స్. యాక్చువల్గా మన ఎన్సీఆర్టీ బుక్లో ప్రజెంట్ ఎడిషన్లో మిల్లర్ ఎక్స్పెరిమెంట్లో కనిపించినటువంటి ఎమైనో ఆమ్లాల పేర్లు ఇవ్వాల. అంతకుముందు 2006 బిఫోర్ ఉన్న ఎడిషన్స్లో ఉన్నాయి. గ్లైసిన్, ఎలనిన్, ఆస్పర్టిక్ యాసిడ్. గ్యా అనే కోడ్ గుర్తుపెట్టుకోండి అని నేను చెప్తున్నా మీకు. గా, జీ ఫర్ గ్లైసిన్, ఏ ఫర్ ఎలనిన్, ఏ ఫర్ ఆస్పర్టిక్ యాసిడ్. ఇక్కడ ఏమడిగాడు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమైనో యాసిడ్స్ వాజ్ నాట్ ఫౌండ్ టు బి సింథసైజ్డ్ ఇన్ మిల్లర్స్ ఎక్స్పెరిమెంట్స్లో సంశ్లేషణం కానటువంటి అమైనో ఆమ్లం ఏమై ఉంటుందన్నా? నీకు గ్యానే ఉన్నాయని చెప్పా. గ్లైసిన్, ఆస్పర్టిక్ యాసిడ్, ఎలనిన్ ఉన్నాయి 4. లేనిది ఏమిటి అంటే గ్లూటామిక్ యాసిడ్, గ్లూటామిక్ ఆమ్లము లేదు. కాబట్టి యువర్ ఆప్షన్ ఈజ్ గ్లూటామిక్ యాసిడ్. మిల్లర్ ఎక్స్పెరిమెంట్స్లో కనిపించింది కాదు, కనిపించినటువంటి అమైనో ఆమ్లాన్ని మనం గుర్తించాలి. ప్రధానంగా కనిపించినటివి గ్లైసిన్, ఆస్పర్టిక్ యాసిడ్ అండ్ ఎలనిన్. ఇందాక మీకు నేను లెసన్ చెప్పేటప్పుడు
ఈ పాయింట్ని ఎంఫసైజ్ చేశాను, అక్కడ ఉదహరించడం కూడా జరిగింది. కోఎజర్వేట్స్ వర్ ఎక్స్పెరిమెంటల్లీ ప్రొడ్యూస్డ్ బై, మనం అనుకున్నాం ఈ ఫస్ట్ లివింగ్ మాలిక్యూల్ సెల్ఫ్ రిప్లికేటింగ్ ఉండేటటువంటివి కోఎజర్వేట్స్ అని అనుకున్నాం. వీటిని కృత్రిమంగా సంశ్లేషణ చేసింది ఎవరు అని అంటే జాకోబ్ అండ్ మోనార్డ్ కాదు. ఎక్కడొస్తారు జాకోబ్ అండ్ మోనార్డ్ అనేవాళ్ళు? మనకి దీంట్లో వస్తారు. దేంట్లో అంటే ఈ ఓపెరాన్ కాన్సెప్ట్లో వస్తారు. ఫిషర్ అండ్ హక్స్లే అనే వాళ్ళిద్దరూ కూడా నియో డార్వినియన్స్ నాన్న. మిల్లర్ అండ్ యురే ఎమైనో యాసిడ్స్ ప్రొడ్యూస్ చేశారు, అంతేగాని వాళ్ళు కోఎజర్వేట్స్ ప్రొడ్యూస్ చేయలే. ఇంకా నీకు మిగిలింది ఏంటి ఆన్సర్ ఇక్కడ? సిడ్నీ ఫాక్స్ అండ్ ఒపారిన్. కొన్ని పేపర్లలో ఒపారిన్ పేరు ఒక్కటే ఇస్తున్నారు. ఒపారిన్ పక్కన హాల్డేన్ పెట్టినా దాన్ని ఎంపిక చేయొద్దు, ఒపారిన్ పక్కన మిల్లర్ పెట్టినా దాన్ని గుర్తించకూడదు. రెండూ ఉన్నప్పుడు సిడ్నీ ఫాక్స్ అండ్ ఒపారిన్, రెండూ లేకుండా ఒకటే ఉన్నప్పుడు ఏదున్నా సిడ్నీ ఫాక్స్ ఉన్నా ఆప్ చేయండి, ఒపారిన్ ఉండా ఆప్ చేయండి. అంతేగాని ఈ రెండు విడివిడిగా ఒకే క్వశ్చన్లో ఆప్షన్స్గా ఇవ్వడు. సో హూ సింథసైజ్డ్ కోఎజర్వేట్స్, హూ ప్రొడ్యూస్డ్ కోఎజర్వేట్స్ ఎక్స్పెరిమెంటల్లీ అంటే సిడ్నీ ఫాక్స్ అండ్ ఒపారిన్ అని. ఎంత లెంగ్దీగా ఉందో చూడండి ఒక్కటే స్టేట్మెంట్. ఎస్సర్షన్ రీజన్ అనుకున్నాం మనం, మన ఎంసెట్ రాసినప్పుడు చాలా మీకు కనిపిస్తాయి. అలాగే ఈ నీట్లో కూడా ఎస్సర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ తక్కువగా కనపడుతున్నాయి. కానీ మీరు ఎయిమ్స్ వ్రాసే ఉద్దేశం ఉండే ఎయిమ్స్కి ప్రిపేర్ అయితే దాంట్లో ప్రతి సబ్జెక్ట్లో కూడా ఉన్నటువంటి 60 క్వశ్చన్స్లో బయాలజీలో 60, ఫిజిక్స్లో 60, కెమిస్ట్రీలో 60లో 45 క్వశ్చన్స్, 15 ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్ ఆర్ ఆఫ్ ఏ అండ్ ఆర్ టైప్ క్వశ్చన్స్. సో అలా దానికి కూడా ఈ ప్రాక్టీస్ మీకు బాగా పనికొస్తుంది అని. ఇక్కడ ఎసర్షను రీజను, దీనికి సమాధానాలు ఏమి ఎంపిక చేసుకోమంటాడు? బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని, ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని, ఏ కరెక్ట్ ఆర్ ఫాల్స్, అలాగే బోత్ ఫాల్స్ అని ఉంటాయి ఇక్కడ మనకి. ఇప్పుడు ఇక్కడ బోత్ ఎసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ ద రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎసర్షన్ అన్నాడు. ఎసర్షన్లో ఏమిచ్చాడు? అర్లియస్ట్ ఆర్గానిజమ్స్ దట్ అపియర్డ్ ఆన్ ఎర్త్ వర్ నాన్ గ్రీన్ అండ్ ప్రెజ్యూమబ్లీ ఎనీరోబ్స్. ట్రూ, సర్టన్లీ ట్రూ. The first autotrophic organisms were the chemoautotrophs that never released oxygen. This is also true. కానీ నాన్న రీజన్ ఎసర్షన్కి ఎక్స్ప్లెనేషన్ కాదు అని ఇక్కడ ఏం చెప్తున్నాడు? అర్లియస్ట్ ఆర్గానిజమ్స్ అపియర్డ్ ఆన్ ఎర్త్ వర్ నాన్ గ్రీన్ అండ్ ప్రెజ్యూమబ్లీ యానిరోబ్స్ అంటున్నాడని. ఎన్రోబిక్ హెటరోట్రాఫ్స్, అవి డిరైవ్డ్ ఎనర్జీ ఫ్రమ్ ఫర్మెంటేషన్. అలాంటిది అయితే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది, కానీ ఇది కాదు. యాజ్ స్టేట్మెంట్స్ బోత్ ఆర్ కరెక్ట్, కానీ ఆర్ ఈజ్ నాట్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. బోత్ ఎసర్షన్ అండ్ ఆర్ ఆర్ ట్రూ, బట్ రీజన్ యాజ్ ఎ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎసర్షన్. అంటే ప్రవచనము ఇక్కడ దానికి వ్యాఖ్య రెండు కరెక్టు, కానీ రెండవది రీజన్ వ్యాఖ్య అనేది దానికి సరి అయినటువంటి వివరణ కాదు అనేది. ఎసర్షన్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్, తప్పు అది. బోత్ ఎసర్షన్ రీజన్ ఆర్ ఫాల్స్, ఇది తప్పే. ఎసర్షన్లో ఏం చెబుతున్నాడు అంటే ఇక్కడ కోఎజర్వేట్స్ ఆర్ బిలీవ్డ్ టు బీ ది ప్రీకర్సర్స్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈస్ ట్రూ, దీంట్లో ఏ విధమైనటువంటి సందేహము లేదు. సో యాజ్ ఎ స్టేట్మెంట్ ఎసర్షన్ ఈజ్ ట్రూ. రీజన్ తీసుకో. కోఎజర్వేట్స్ were self-duplicating aggregates of proteins surrounded by lipid molecules. ఇది నిజమా? ఈ వ్యాఖ్య కాదు. ఎందుకు కాదు? కోఎజర్వేట్స్ were self-duplicating aggregates, అంతవరకు కరెక్ట్ నాన్న. Proteins have no self-replication ability. Only nucleoproteins have self-replication ability. Unless they are associated with nucleotides, you can never expect a protein molecule replication. మీరు మిస్లీడ్ అవుతారు ఇక్కడ
రెండు కరెక్ట్ అనేదానికి. కోఎసర్వేట్స్ ఫర్ సెల్ఫ్ డూప్లికేటింగ్ అగ్రిగేట్స్ ఆఫ్ న్యూక్లియోప్రోటీన్స్ అంటే కరెక్ట్, సరౌండెడ్ బై లిపిడ్ మాలిక్యూల్స్. న్యూక్లియోప్రోటీన్స్ అనలా, ఉట్టి ప్రోటీన్స్ అన్నాడు. అక్కడే దానికి గండి పడింది నీకు. కాబట్టి వాట్ యు షుడ్ ప్రిజ్యూమ్ నౌ హియర్, ఓన్లీ అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ ఇన్కరెక్ట్. రీజనే అసలు ఇన్కరెక్ట్ కాదు. ఇంకా ఫస్ట్ రెండు ఆప్షన్స్ ఉండవు, థర్డ్ ఆప్షన్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ అసర్షన్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్ బట్ రీజన్ ఈజ్ ఫాల్స్ అవుతుంది నీకు. ఎప్పుడు వస్తుంది? మొదటి రెండు అనే రెండు అసలు కరెక్ట్ స్టేట్మెంట్స్ అవ్వాలి. అయినప్పుడు రీజన్ అనేది అసర్షన్కి సరి అయిన వివరణ అవునా కాదా అనేది మనం ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా. అలా రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, బట్ రీజన్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అసర్షన్ అవ్వచ్చు. సో ఈ అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ మీరు చాలా నిబద్ధతతో ఆన్సర్ చేయాలి. ఇక్కడ మీ ఫేట్ డిసైడ్ చేసేది ఇవే మార్కులు. ఇక్కడ డోంట్ డ్రా కంక్లూజన్ అండ్ డోంట్ బి హేస్ట్. అక్కడ చదవండి స్టేట్మెంట్లో ఏముంది. ఆ రాంగ్ వర్డ్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఈ మొత్తాన్ని నెగిటివ్గా మార్చేసింది ఇది ప్రోటీన్స్ అనేది. దీనికి ముందు ప్రిఫిక్స్ కనుక న్యూక్లియో అని ఉంటే ఇది కరెక్ట్ అయ్యేది. యు క్యాచ్ మై పాయింట్. సో ఆ విధంగా ఈ అసర్షన్ అండ్ రీజన్ ప్రశ్నలను మీరు ప్రత్యేకంగా పరిగణించి ప్రాక్టీస్ చెయ్యాలి. తర్వాత చూడండి, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫస్ట్ ఇవాల్వ్డ్ ఇన్ ఎర్త్ రిక్వైర్డ్ ఫర్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ వర్. అంటే మనం అనుకున్నాం, ఇంతకుముందు నేర్చుకున్నాం, కెమికల్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్లో బిల్డింగ్ బ్లాక్స్, సింపుల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. ముఖ్యంగా ఇక్కడ సింపుల్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఎమైనో యాసిడ్స్ ప్రోటీన్స్కి ఉంటాయి నాన్న, షుగర్స్ కార్బోహైడ్రేట్స్కి ఉంటాయి, నైట్రోజన్ బేసెస్ న్యూక్లియోటైడ్స్కి ఉంటాయి, అలాగే ఫ్యాటీ యాసిడ్స్ లిపిడ్స్కి ఉంటాయి. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నాడు, ఫస్ట్ ఇవాల్వ్డ్ ఇన్ ఎర్త్ రిక్వైర్డ్ ఫర్ ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్ వర్. అంటే ఈ భూమి మీద మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ఈ కర్బన యౌగికాలు జీవావిర్భావానికి ఏవి అవసరమవుతాయో అని అంటున్నాడు ఇక్కడ. ప్రోటీన్స్ అండ్ ఎమైనో యాసిడ్స్. ప్రోటీన్స్ వరకు కరెక్టే నీకు, ఇవి ఎమైనో యాసిడ్స్ కాంప్లెక్స్ కాదు, సింపుల్, కాబట్టి అది ఎలిమినేట్ అయిపోయింది. యూరియా అండ్ ఎమైనో యాసిడ్, అసలు యూరియా మనకు అక్కర్లే ఇక్కడ, దట్ ఈజ్ ఏ నైట్రోజనస్ వేస్ట్. కాబట్టి యూరియాతో లింక్ అయినటువంటి రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతున్నాయి నీకు. నీకు అది తెలియాలి. యూరియా అనేటటువంటిది నో డౌట్ organic substance produced artificially in the lab for the first time by Wohler, and that gave Miller and others a clue to produce the amino acids and other organic molecules in the lab under simulated conditions. కాబట్టి యూరియా అవసరం లేదు. CONH2 twice, that is the urea formula. ఆర్నిథైన్ చక్రములో, దాన్నే క్రెబ్స్ హ్యాన్స్లిట్ చక్రము అంటాం. ఎక్కడ జరుగుతుంది ఇది అంటే మన లివర్లో జరుగుతుంది. లివర్ ఈజ్ ద సైట్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ యూరియా. ఇన్ విచ్ సైకిల్ సింథసిస్ ఆఫ్ యూరియా టేక్ ప్లేస్? సింథసిస్ ఆఫ్ యూరియా టేక్స్ ప్లేస్ ఇన్ ఆర్నిథైన్ సైకిల్, క్రెబ్స్ హ్యాన్స్లిట్ సైకిల్. ఆర్నిథైన్, సిట్రులిన్, ఆర్జినిన్, 3 ఎమైనో ఆమ్లాలు ఉంటాయి మనకి ఇక్కడ. యు క్యాచ్ ద పాయింట్. సో యూరియా ఉండే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతున్నాయి నాన్న. ఇక్కడ మనకి ప్రోటీన్స్తో పాటు కావాల్సినవి ఏంటి అంటే న్యూక్లిక్ యాసిడ్స్, కేంద్రక ఆమ్లాలు కావాలి, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అనేవి చాలా అవసరం. సో ది కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ప్రోటీన్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. అంటే మాంసకృత్తులు, కేంద్రక ఆమ్లాలు మాత్రమే. మాంసకృత్తులు ఎమైనో ఆమ్లాలు కాదు, యూరియా ఎమైనో ఆమ్లాలు కాదు, యూరియా కేంద్రక ఆమ్లాలు కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్?
అబౌట్ మైక్రోస్ఫియర్స్. చాలా కేర్ఫుల్గా చదవండి. ఈ సూక్ష్మ గోళాల గురించి సరి అయినటువంటి వ్యాఖ్యలు ఏమిటి అని అన్నాడు. ఇక్కడ మోర్ దాన్ 1 ఉండొచ్చు, సరి అయింది, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అన్నీ కూడా సరి అయిన వ్యాఖ్యలు అవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో జాగ్రత్తగా ఇవి చదవండి. ఒక వ్యాఖ్య చదవగానే ఏ కరెక్ట్ అనేదానికి, ఒకటి కరెక్ట్ అనేదానికి మీరు వెళ్ళొద్దు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ మైక్రోస్ఫియర్స్ అన్నాడు. మైక్రోస్ఫియర్స్ అంటే ఏం చెప్పాను నాన్న? సూక్ష్మగోళాలు. ఈ సూక్ష్మగోళాల గురించి ఈ కింద ఇచ్చిన వ్యాఖ్యల్లో సరి అయిన వ్యాఖ్యలను ఎంపిక చేయుము అని ఫస్ట్ అంటున్నాడు. చూడండి, దే డోంట్ హ్యావ్, మైక్రోస్ఫియర్స్ డోంట్ హ్యావ్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ లైఫ్. దే ఆర్ నాట్ కంప్లీట్ సెల్స్ నాన్న. They can only exhibit a few features of true cells, like self-replication, bounded by that lipid layer. ఇలాంటివి తప్ప వాటిల్లో మామూలు కణానికి ఉండేటటువంటి ధర్మాలు లేవు. సో ఇది కరెక్ట్ నాన్న. దే డోంట్ హ్యావ్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు దాని బదులు దే హ్యావ్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ లైఫ్ అనుకోండి, అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ న్యూక్లియోప్రోటీన్ మాలిక్యూల్స్, అబ్సల్యూట్లీ ట్రూ. ఇదే దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఓన్లీ ప్రోటీన్ మాలిక్యూల్స్, ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్స్ అంటే అది తప్పు. కాబట్టి రెండో స్టేట్మెంట్ కూడా కరెక్టే మనకి. ఒకటి కరెక్టు, 2 కరెక్ట్. మూడోది చూడండి, బడ్ టు ఫార్మ్ స్మాలర్ మైక్రోస్ఫియర్స్. అవి ఇందాక ఫిగర్లో చూపించాను మీకు ఇల్లస్ట్రేషన్లో. మైక్రోస్ఫియర్స్ డివైడ్ అవుతుంటాయి, బడ్డింగ్ జరుగుతుంటాయి. ఈస్ట్ కణాల్లాగా బడ్డింగ్ జరుగుతుంది బైనరీ ఫిషన్ వల్ల. సో అలా బడ్ టు ఫార్మ్ స్మాలర్ మైక్రోస్ఫియర్స్, లార్జర్ స్మాలర్ ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే సెల్ఫ్ రిప్లికేషన్ ఉంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, దే డోంట్ హ్యావ్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ లైఫ్, ట్రూ. దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ న్యూక్లియోప్రోటీన్ మాలిక్యూల్స్, దట్ ఈజ్ ఆల్సో ట్రూ. దే బడ్ ఆఫ్ స్మాలర్ మైక్రోస్ఫియర్స్, దట్ ఈజ్ ఆల్సో ట్రూ. కాబట్టి నీ ఆన్సర్ ఏమవుతుంది నాన్న ఇక్కడ? All of these statements are correct. All the above 3 statements are true with reference to microspheres అని అంటున్నాం మనం. According to Oparin, which of the following was not present in the atmosphere of primitive earth? అంటే ఆదిమ భూవాతావరణంలో ఒపారిన్ దృష్టిలో లేనటువంటిది ఏమిటి అని మనం అనుకున్నాం. అక్కడ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ ఉంది. రెడ్యూసింగ్ అంటే ఏంటన్నా? ఆక్సిజన్ లేనిదిరా. అక్కడ అధికంగా ఏముంది? హైడ్రోజన్ ఉంది, మీథేన్ ఉంది, వాటర్ వేపర్ ఉంది. మరి లేనిదేంటి? ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ ఎప్పుడు వచ్చింది? ఆక్సిజనిక్ ఫోటో ఆటోట్రాఫ్స్ అయిన సైనోబ్యాక్టీరియా పరిణామం చెందినాక వచ్చింది. నియర్లీ మనకి ఇక్కడ 2 బిలియన్ ఇయర్స్ ఎగో. సో ఇక్కడ అకార్డింగ్ టు ఒపారిన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ప్రిమిటివ్ అర్త్ అంటే మీథేన్ ఉందిరా నాన్న, వాటర్ వేపర్ ఉంది, నీటి ఆవిరి ఉంది, హైడ్రోజన్ ఉంది. లేనిదేంటి? ఆక్సిజన్ లేదు నీకు అని. సో ఇలా మీరు ఈ మాదిరి ప్రశ్నలను ప్రతి టాపిక్లో కూడా మీకున్నటువంటి స్టడీ మెటీరియల్స్ అనండి, క్వశ్చన్ బ్యాంక్స్ అనండి, నెట్లో కూడా ఉన్నాయి క్వశ్చన్ బ్యాంక్స్, మోడల్ పేపర్స్ ఉన్నాయి. వీటిని ప్రతి చాప్టర్ని అధ్యయనము చేసి దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి అన్ని రకాల క్వశ్చన్స్, స్టేట్మెంట్స్, మ్యాచింగ్ టైపు, అసర్షన్ అండ్ రీజన్ టైపు, ఫంక్షన్స్ టైపు, ఏదన్నా శాస్త్రవేత్తలు ఇవి ఇన్ని రకాలుగా ఆ క్వశ్చన్ బ్యాంక్లోని క్వశ్చన్స్ని మీరు చదివి పూర్తిగా క్వశ్చన్ని ఆన్సర్ చేయటం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ అజ్ పర్ఫెక్ట్ అని అన్నాం. సో ఇక్కడ మీరు 5 Pలు గుర్తుపెట్టుకోవాలి. ఒక P ఏమిటి అంటే ఫస్ట్ ప్లాన్, ప్రణాళిక వేసుకో. రెండో P ఏంటంటే ప్రాక్టీస్, అభ్యాసం చెయ్యి. మూడో P ఏంటంటే పర్సీవరెన్స్ అని అన్నాం.
పర్సీవరెన్స్ అంటే వదలకోకుండా దాన్ని పట్టుకో అని. 4వ పి ఏంటంటే పీస్ అని అన్నాం, అంటే ప్రశాంతంగా ఉండాలి, పరీక్షకు వెళ్తా కంగారు పట్టడం ఇలా ఉండకూడదు. 5వ పి ఏంటంటే పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ అంటే దానికి నువ్వు కరెక్ట్గా చేసిన దాన్ని అక్కడ రిప్రజెంట్ చేయటం నేర్చుకోవాలి అని. ఇలా మీరు ప్రతి టాపిక్కి కూడా అభ్యాసం చేయాలి క్వశ్చన్ బ్యాంక్స్ని. అప్పుడే మీరు బాగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా ఇక్కడ మీకు కొన్ని చిట్కాలు నేను చెప్తా. మీలో చాలామందికి సందేహాలు ఉంటాయి. నాకు ఫిజిక్స్ మీద పట్టుదల లేదు, నాకు ఫిజిక్స్ మీద పట్టు లేదు, కానీ ఎంసెట్లో అదే నీట్లో మంచి ర్యాంక్ ఎలా సాధించాలి నేను అని అన్నట్లయితే బయాలజీ కెమిస్ట్రీ మీద అధిక దృష్టి ఫోకస్ చేయి. ఇక్కడ నీకు ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అంటే 90 క్వశ్చన్లు బయాలజీలో ఉన్నాయి. 90 into 4 ఎన్ని వస్తాయి అంటే 360 మార్కులు. అందుట్లో ఒక 60కు వదిలేసుకో. అంటే నువ్వు ఒక 80 క్వశ్చన్స్ కనుక నువ్వు ఆన్సర్ చేసుకున్నట్లయితే ఒక 20 మనకి ఏదైనా నెగిటివ్ మార్క్ వేసుకున్నా కూడా 320 మార్కులు నువ్వు తెచ్చుకుంటావు.